టెక్ న్యూస్ 50కి స్వాగతం. ఇవాళ డేట్ వచ్చేసి 2024 మే 28. టైం అయితే 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గ్యాలక్సీ S24 S24 అల్ట్రా. ఇవైతే మనకి శాంసంగ్ One UI వర్షన్ 6.1 మీద అయితే రన్ అవుతుంది. కానీ కొన్ని మంత్స్లో 6.11 అప్డేట్ అయితే రాబోతుంది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కెమెరా ఇంప్రూవ్ చేస్తామని అయితే చెప్తున్నారు. మరి కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఈ అప్డేట్ వర్షన్లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ AI స్పీచెస్ మీద అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఏమి AI స్పీచెస్ మీద వర్క్ చేస్తుందో వీళ్ళైతే ఏమీ అనౌన్స్ చేయలేదు. మరి చూడాలి, ఇన్స్టాగ్రామ్ త్వరలోనే AI స్పీచెస్తో అప్డేట్ అవ్వబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి లావా నుంచి. లావా U5G మొబైల్ అయితే లావా 5G మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకి May 13 అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇది మనకి ఈ మొబైల్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇస్తున్నట్టు చెప్పారు వీళ్ళు. కాదు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్లాక్ గ్లాస్ బాడీ మెటల్ బాడీ అయితే తీసుకొస్తున్నాం అని అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళ కలర్స్ కూడా అనౌన్స్ చేశారు. బ్లూ అండ్ గ్రీన్ కలర్స్తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. ప్రైస్ ఏం పెట్టారో ఇంకా అయితే వీళ్ళు అనౌన్స్ చేయలేదు. May 13 మనం దీన్ని ఎక్స్పెక్ట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఐఫోన్ నుంచి. మనకి ఐప్యాడ్లు అయితే తీసుకొస్తుంటారు కదా. ఐప్యాడ్లు మనకి ఇవి మనకి ఎప్పుడు కూడా పోర్ట్రేట్లోనే వస్తాయి. ఇవి ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినా కానీ ఏ బ్రాండ్స్ ఇచ్చినా కానీ మనకి పోర్ట్రేటే తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళైతే చేంజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళు ల్యాండ్స్కేప్లకి అయితే మనకి చేంజ్ చేస్తారంట. ఫ్యూచర్లో మనం ల్యాండ్స్కేప్తో ఉన్న ఐప్యాడ్లను అయితే మనం యాపిల్లో చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎలాన్ మస్క్ ఈయన మనకి ఏఐలో $6 billion అయితే ఇన్వెస్ట్ చేసినట్టయితే చెప్తున్నారు. వీళ్ళు ఏమని అనౌన్స్ చేస్తున్నారంటే వీళ్ళు ఏఐ ఇంప్రూవ్ మనకి 2030-40 కల్లా దీన్ని ఇంప్రూవ్ చేయాలి, గ్రో చేయాలన్న ఆస్తో ఇన్వెస్ట్ చేసామని చెప్పేసి అయితే వీళ్ళు మనకి అనౌన్స్ అయితే చేస్తున్నారు. $6 billion ఏఐ మీద యూస్ చేయమంటే చాలా ఎక్కువ మనీ అనేది. చూద్దాం మరి 2030 కల్లా మనకి ఏఐ స్పీచెస్ అయితే మనం చాలా ఆప్షన్స్, చాలా డెవలప్మెంట్ అయితే మనం ఏఐలో చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ వాళ్ళు మొన్నే మనకి 1 minute స్టేటస్ అప్డేట్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఇంకోటి అయితే అనౌన్స్ చేశారు. మనకి వాట్సాప్ ఆడియో వాయిస్ మెసేజ్ అనేది మనం స్టేటస్లో పెట్టుకోవచ్చు కదా. ఇది మనం 1 minute అయితే పెంచబోతున్నట్టు అయితే వీళ్ళు మనకి అనౌన్స్ అయితే చేశారు. వీళ్ళు బీటా వర్షన్లో అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి దీనికి అప్డేట్ అనేది ఎప్పటికి తీసుకొస్తారో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మనకి విండోస్ నుంచి మొబైల్స్కి అయితే మనం ఫైల్స్ OCR ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేసుకుని ఇలాగ మనకి అంటే ఏమని చెప్తున్నారంటే వీళ్ళు మనకి విండోస్ నుంచి మొబైల్లో కూడా మనం ఫొటోస్, వీడియోస్, మనకి ఫైల్స్ ఏమైనా ఉంటే అవి సేవ్ చేసుకొచ్చి అయితే వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు. ఇది త్వరలోనే మేము అప్డేట్ చేస్తామని అయితే వీళ్ళు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని టెక్ న్యూస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే